కోలీవుడ్లోనే రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. 75 ఏళ్ల వయసులో 225 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. విజయ్ పాలిటిక్స్లో బిజీ, అజిత్ రేసింగ్లో బిజీ. దీంతో రానున్న రోజుల్లో రజనీ మరోసారి తమిళ సినీ పరిశ్రమను శాసిస్తారు అనుకున్నారంతా. కానీ సూపర్ స్టార్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, అజిత్ ఎవరి దారుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ దశలో తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా రజనీకాంత్ స్టార్డమ్ పై ఆధారపడుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ తో పాటు మరో 2 క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది కోలీవుడ్. రజనీకాంత్ ఇంత బిజీగా ఉన్నప్పటికీ కోలీవుడ్ లో మాటి మాటికి పుట్టుకొస్తున్న సూపర్ స్టార్ రిటైర్మెంట్ రూమర్స్ ఇండస్ట్రీని మరింత కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కమల్ తో మల్టీ స్టారర్ తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం నరసింహ సీక్వెల్ తర్వాత రజనీకాంత్ సీరియస్ గా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో బాబా రిలీజ్ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గాడు సూపర్ స్టార్. అప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రజనీకాంత్ సినిమాలకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇదే నిజమైతే మాత్రం ఆయనకు ఉన్న కోట్లాది మంది అభిమానులకు, అలాగే కోలీవుడ్ సినీ పరిశ్రమకి ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ ఉండదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.